వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో IBPS రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో ఈ పర్టిక్యులర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళి IBPS రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఫ్రెషెస్ నౌ వెబ్సైట్లో దొరుకుతుంది. సో ఎవరైతే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటున్నారో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ గ్రూప్ A ఆఫీసర్స్ అంటే స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ గ్రూప్ B ఆఫీసర్స్ అసిస్టెంట్ ఫర్ మల్టీపర్పస్ అనే పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేశారు. సో IBPS సెలెక్షన్ అనేది టెంటేటివ్గా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కానీ అక్టోబర్ 2021లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇంటర్వ్యూస్ కూడా ఈ పర్టిక్యులర్ డేట్స్లోనే ఇంకా ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఎలిజిబుల్ ఎవరైతే ఉంటున్నారో మీరు గ్రూప్ A లేకపోతే గ్రూప్ B పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ A ఆఫీసర్స్ పోస్ట్కి స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3లో ఉంటుంది. గ్రూప్ B అంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్. సో ఈ గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మల్టీపర్పస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద మీరు అండర్గో అవ్వాలి. అంటే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో గ్రూప్ A వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, గ్రూప్ B వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ మల్టీపర్పస్ పోస్ట్కి ఎగ్జామినేషన్ అనేది 2 టైర్స్లో ఉంటుంది, అంటే 2 ఫేజెస్లో ఉంటుంది. ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెసే. సో ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతారో క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ కామన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 2 అంటే జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ పోస్ట్ అండ్ ఆల్సో స్కేల్ 3 పోస్ట్కి క్యాండిడేట్స్ ఓన్లీ సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ వీళ్ళకి కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అఫీషియల్స్. IBPSతో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి వరంగల్ అండ్ స్టేట్ తెలంగాణ. సో స్టేట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తెలుగు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఈజ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ్ బ్యాంక్ ఫ్రమ్ కడప అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అగైన్ Telugu is the preferred language. Next Arunachal Rural Bank from Arunachal Pradesh, preferred language is English. Baroda Rajasthan Gramin Bank for Ajmer state in Rajasthan and preferred language is in Hindi. So ఏ స్టేట్ కి తగ్గట్టు ఆ స్టేట్ కి కొన్ని ప్రిఫర్డ్ బ్యాంక్స్ అనేది చూస్ చేశారు. సో ఇవన్నీ IBPS లో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేసి లిస్ట్ మనకి ఆల్రెడీ ఇచ్చేశారు. సో మీరు ఏ స్టేట్ లో ఉన్నా కానీ మీరు కనుక IBPS కి ఏ పోస్ట్ కన్నా కానీ అప్లై చేయాలి అనుకుంటే దానికి తగ్గిన పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ లిస్ట్ మీరు చెక్ చేయాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ ని క్రాస్ చెక్ చేయండి. సో మీరు అప్లై చేసే ముందు ఒకవేళ ఎవరైతే మీరు ఆఫీస్ అసిస్టెంట్ అంటే మల్టీపర్పస్ పోస్ట్కి కనుక మీరు అప్లై చేస్తున్నారు అనుకుంటే మీరు పోస్ట్ ఆఫ్ అన్ ఆఫీసర్ కూడా అప్లై చేయొచ్చు. కానీ ప్లీజ్ నోట్, రెండింటికి ఫీజ్ సపరేట్ ఉంటుంది. అండ్ ఆఫీసర్స్ క్యాడర్లో అయితే ఓన్లీ 1 పోస్ట్కి ఒక క్యాండిడేట్ని ఎలిజిబుల్గా తీసుకుంటారు. నెక్స్ట్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్స్కి రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి with original certification from education institutions and along with photocopies తో పాటు మీ ఐడెంటిటీ అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ నేషనాలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఈ ఎలిజిబిలిటీ సెలెక్షన్ అనేది అంత గైడ్ లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగానే జరుగుతుంది. ప్లీజ్ నోట్, ఎవరైతే CRP ఆర్ దేనికన్నా అపియరింగ్ అయితే మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దాన్ని బట్టే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయబడతారు. అండ్ దాని తర్వాతే ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద నేషనాలిటీ ఆర్ ద సిటిజన్షిప్. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్లీజ్ మేక్ ష్యూర్ క్యాండిడేట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేకపోతే నేపాల్, భూటాన్ అండ్ టిబెటియన్ రెఫ్యూజీ or a person of Indian origin migrated to Pakistan కానీ, Burma కానీ, Sri Lanka కానీ, basic గా he or she should be from India.
ఏజ్ వచ్చేసి ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్ పోస్ట్ కి అబౌట్ 21 years అండ్ బిలో 40 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. స్కేల్ 2 మేనేజర్ పోస్ట్ కి 21 to 32 years ఆఫ్ ఏజ్ అనేది ఏజ్ లిమిట్. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అయితే 18 to 30 years ఆఫ్ ఏజ్ అనేసి ఇచ్చారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ మల్టీపర్పస్ డిపార్ట్మెంట్స్ కి అయితే 18 to 28 years అనేసి ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకే. కానీ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీస్ కి అయితే ఉన్నారో వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారంగా రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ గా ఉంటది. సో ఆ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కి 5 years ఇచ్చారు. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అయితే 3 years. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీకి అయితే 10 years. ఎక్స్ సర్వీస్ మెన్ అట్లా అయితే డిఫెన్స్ ఫోర్సెస్ ప్లస్ ఎవరైతే సర్వీస్ కి అయితే రెండర్ చేశారో డిఫెన్స్ ఫోర్సెస్ లో దాంతో పాటు 3 years ఎక్స్ట్రా. అండ్ 8 years ఫర్ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్ ఆఫీసర్స్ అయితే 5 years. విడోస్ డివోర్స్డ్ ఉమెన్ ఇట్లా అయితే ఏజ్ అప్ టు 35 years, 38 years. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 40 years అని ఇచ్చారు. అండ్ పర్సన్స్ హూ ఆర్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 1984 రైట్స్ వాళ్ళకైతే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేసి ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా కేటగిరీ వైజ్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ క్రాస్ చెక్ విత్ ది అఫీషియల్ నోటిఫికేషన్. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కి క్యాండిడేట్ కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అది ఎలాంటి ఫీల్డ్ లో అన్నా కానీ యాక్సెప్టబుల్. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేస్తుంటే మీకు కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ బ్యాచిలర్స్ డిగ్రీ యూ కెన్ అప్లై. ఆఫీస్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి బ్యాచిలర్స్ డిగ్రీ ఎలాంటి డిసిప్లిన్ లో అన్నా పర్లేదు. అండ్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ కి అయితే బ్యాచిలర్ ఎలాంటి డిసిప్లిన్ అన్నా అవ్వచ్చు. అండ్ దీంట్లో ప్రిఫరెన్స్ అయితే ఎవరైతే బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్ ఇట్లాంటి సెక్టార్ నుంచి కనుక మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కనుక చేసి ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అనవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అలాంగ్ విత్ 50% ఆఫ్ మార్క్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే క్యాండిడేట్ కి ఒకవేళ సర్టిఫికేషన్ ఇన్ ఏఎస్పి కానీ, పిహెచ్పి కానీ, C++ కానీ, జావా కానీ ఇట్లాంటి వాటిలో సర్టిఫికేషన్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫీసర్ స్కేల్ 2 కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైనాన్స్ లో. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి అయితే 1 year రెలవెంట్ ఫీల్డ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎలిజిబుల్. నెక్స్ట్ ఈస్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్ కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికైతే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ సెక్టార్స్ లో మీకు కనుక గ్రాడ్యుయేట్ కానీ సర్టిఫికేషన్ కనుక ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ పోస్ట్ కి ప్లీజ్ సీ దట్ మీకు 5 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు అప్లికేషన్ ఛార్జెస్ అనేది పే చేయాలి. సో అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేట్ ఛార్జెస్ ఏమున్నాయి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ అనేది ఆన్లైన్ పేమెంట్ ద్వారా జరుగుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ 8th June 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 28th June 2021 వరకు మీకు అవైలబిలిటీ ఉంటుంది టు పే యువర్ అప్లికేషన్ ఫీజ్. సో ఫీజ్ అనేది ప్రతి పోస్ట్ కి డిఫర్ అవుతుంది. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 పోస్ట్ కి అయితే SC, ST, PWD క్యాండిడేట్స్ కి అయితే 175, ఇంకా రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే 850. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పొజిషన్స్ కి అయితే 175 ఫర్ SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. అండ్ రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే 850. సో ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఆఫ్ IBPS డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్.
అసలు ఒక క్యాండిడేట్ అప్లై చేశారు అండ్ ఎగ్జామినేషన్ తీసుకోవాలంటే అసలు ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేసి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో యాజ్ సెడ్ కొన్ని పోస్టులకి 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కొన్నిటికి సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 2 టైర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ చూద్దాం, దట్ ఈస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ అయితే సో దీంట్లో మీకు 2 సెక్షన్స్ ఉంటాయి ప్రిలిమ్స్ లో, రీజనింగ్ సెక్షన్ అండ్ న్యూమరికల్ అబిలిటీ సెక్షన్. దీంట్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు ఇన్ ఈచ్ అండ్ టోటల్ వెయిటేజ్ వచ్చేసి కూడా 40. సో టోటల్ 80 on 80 అండ్ టోటల్ టైం లిమిట్ వచ్చేసి 45 minutes లో మీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఆఫీసర్ స్కేల్ 1కి అప్లై చేస్తున్నారో మీకు రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 40 ఇన్ ఈచ్ సెక్షన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కి అయితే 5 సెక్షన్స్ ఉంటాయి. సో ఆ 5 సెక్షన్స్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ సెక్షన్. సో ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కనుక చూస్తున్నారంటే మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లోనే ఆ ఎగ్జామ్ అనేది తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఈచ్ సెక్షన్ లో 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ సెక్షన్ 5 సెక్షన్స్ ఉంటాయి, రీజనింగ్, కంప్యూటర్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, హిందీ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్. 40 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ మార్కింగ్ క్రైటీరియా మాత్రం సపరేట్ ఉంటుంది. సో 40 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ కొన్ని మార్కింగ్ క్రైటీరియానేమో 40 క్వశ్చన్స్ కి 50 మార్క్స్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ కి 40 క్వశ్చన్స్ కి 20 మార్క్స్ కి వెయిటేజ్ అనేది ఉంటుంది. సో టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి ఇస్తున్నారు అండ్ టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్. సో క్యాండిడేట్స్ 4th సెక్షన్ లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఈ 2 లాంగ్వేజెస్ లో మీరు ఏదైతే కంఫర్టబుల్ ఉంటారో అది చూస్ చేసుకునే ఆప్షన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ పోస్ట్ కి సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేసి తెలుసుకున్నాం. సో ఆ సింగిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అండ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ లెవెల్ టెస్టే. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్ట్ కి సింగిల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో టోటల్ గా 5 సెక్షన్స్ ఉంటాయి, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది మీరు మీడియం ఆఫ్ ఎగ్జామ్ హిందీ కానీ ఇంగ్లీష్ లో కానీ మీరు తీసుకోవచ్చు. 40 క్వశ్చన్స్ అండ్ మార్కింగ్ క్రైటీరియా కూడా సపరేట్ ఉంటుంది. సో కొన్ని సెక్షన్స్ కి 50 మార్క్స్ కి వెయిటేజ్ ఉంటుంది, కొన్నిటికి 40 on 40. సో టోటల్ వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్. సేమ్ ఫార్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్ కి అయితే 6 సెక్షన్స్ ఉంటాయి. అడిషనల్ సెక్షన్ వచ్చేసి ఫినాన్షియల్ అవేర్నెస్, దాంతో పాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది అడిషనల్ సెక్షన్ యాడ్ అవుతుంది. పర్టికులర్ పోస్ట్ కూడా మీరు ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ మీరు ఎగ్జామినేషన్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో 240 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ 200 మార్క్స్ కి వెయిటేజ్ ఉంటుంది. టైం డ్యూరేషన్ 2.5 hours. నెక్స్ట్ పోస్ట్ ఇస్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 కి. ఆఫీసర్ స్కేల్ 3 కి 5 సెక్షన్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి రాంగ్ ఆన్సర్ కి పెనాల్టీ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్. సో 3 stages లో ఈ పర్టికులర్ కట్ ఆఫ్ అనేది అప్లికబుల్. సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కి, ఆఫీస్ స్కేల్ 1 కి, స్కేల్ 1 అండ్ స్కేల్ 2 కి సో ఈచ్ రాంగ్ ఆన్సర్ కి 1/4 ఆఫ్ ద కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీరు కనుక ఎగ్జామ్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ తోనే కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ ఓపెన్ అక్రాస్ ఇండియా. టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ సింగిల్ ఎగ్జామినేషన్ పోస్ట్ కూడా మీకు ఈ నోటిఫికేషన్ లో పూర్తి లిస్ట్ అనేది ఇచ్చేశారు అండ్ మీరు ఒకసారి నోటిఫికేషన్ కనుక క్రాస్ చెక్ చేసుకుంటే పూర్తిగా క్లియర్ గా తెలుస్తుంది. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 పోస్ట్ కి అప్లికబుల్. సో ఈ ఎగ్జామినేషన్స్ అంటే మీరు ఏ పర్టికులర్ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో దానికి Tier 2 ఎగ్జామ్స్ ఉంటే లేకపోతే సింగిల్ ఎగ్జామినేషన్ ఉన్నా కానీ అది క్లియర్ చేసి మీరు షార్ట్ లిస్ట్ కనుక అయితేనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మీకు. అండ్ ఇంటర్వ్యూ అనేది టోటల్ 100 మార్క్స్ కి
పెడుతున్నారు. సో ఇది ఇంటర్వ్యూ రేషియో వచ్చేసి 80:20 రేషియో కింద ఆఫీస్ క్యాడర్స్ కి సపరేట్ చేశారు. అండ్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ స్కేల్ 2 సింగిల్ ఎగ్జామినేషన్ పోస్ట్ కి మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ మీకు మినిమం ఇంటర్వ్యూలో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఒరిజినల్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండ్ ఇక్కడ ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారు. లైక్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్స్, మార్క్ షీట్స్, కాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ అండ్ అసిస్టెడ్ సర్టిఫికేట్స్ అన్ని మీకు ఇక్కడ నోటిఫికేషన్ లో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారు. సో వెన్ యూ ఆర్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ మీరు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇంటర్వ్యూ కాల్ లెటర్ తో పాటు తీసుకెళ్ళాలి. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ IBPS అథారిటైజ్డ్ వెబ్సైట్ ఉంటుంది www.ibps.in. సో ఆ వెబ్సైట్కి వెళ్ళినాక CRP ఫర్ RRBs అని అక్కడ డిస్ప్లే ఉంటుంది. అది క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు క్యాడర్స్ కూడా సపరేట్గా కనిపిస్తుంది, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఆ తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి ప్రొసీడ్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అన్ని రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. సో మీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెలవెంట్గా మీరు ఆ పర్టికులర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో మీరు సబ్మిట్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ మీరు మీ అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది పే చేయాలి అండ్ దెన్ మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఫీజ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారానే మీరు ఫీజ్ అనేది పే చేయాలి. అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఎట్లా పే చేయాలి ఆన్లైన్ ద్వారా అనేది కూడా మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కి వేకెన్సీస్ వచ్చేసి 6,101 వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 1 కి అయితే 4,000 అరౌండ్, ఆఫీసర్ స్కేల్ 2 కి 26, స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ కి 44, ట్రెజరీ మేనేజర్ కి అయితే 10, లా 28, CA 33, IT 60, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కి 918 అండ్ స్కేల్ 3 కి అయితే 213 వేకెన్సీస్. సో మీరు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ డేట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి అయితే 8th of June నుంచి 28th of June వరకు, పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే 8th of June to 28th June సేమ్. అండ్ మీ కాల్ లెటర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కి కాల్ లెటర్స్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి 9th of July. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది 19th of July నుంచి 25th of July లోపు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ప్రిలిమినరీ కాల్ లెటర్స్ ఆన్లైన్ కి అయితే జూలై ఆగస్ట్ 2021 టెంటేటివ్ అనేది ఇచ్చారు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కి అయితే ఆగస్ట్ 2021 ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ ఇట్ విల్ బి ఇన్ సెప్టెంబర్. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ కొన్ని పోస్టులకి సింగిల్ ఎగ్జామినేషన్ అన్నాం కదా, సో దానికి కానీ ఆ పోస్టులకి అయితే అది కూడా సెప్టెంబర్ 2021 లో ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, రిజల్ట్ డిక్లరేషన్ అయ్యేది కూడా అక్టోబర్ లోనే. అండ్ ఇంటర్వ్యూ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ ఇంటర్వ్యూ కూడా అక్టోబర్, నవంబర్ 2021 లోనే ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి. అండ్ ప్రొవిజనల్ ఆఫ్ అలాట్మెంట్ అనేది జనవరి 2022 లో మీరు కనుక సెలెక్ట్ అయితే మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఫర్ ద ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కి అన్ని పోస్ట్ కి అలాట్మెంట్ జనవరి 2022 లో జరగబోతుంది. సో IBPS రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకున్నాం. సో మీ కనుక ఇంకేమైనా ప్రొఫార్మాస్ అండ్ ఇన్ డీటెయిల్డ్ గా మీకు ఈచ్ వేకెన్సీ గురించి తెలుసుకోవాలన్నా కానీ అండ్ డేట్స్ మళ్ళీ రివైజ్ చేసుకుని తెలుసుకోవాలన్నా కానీ కింద మేము సేమ్ నోటిఫికేషన్ లింక్ అనేది పెట్టున్నాం. లింక్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ ఓపెన్ అవుద్ది, డీటెయిల్స్ అన్ని మీకు ఒకే చోట దొరుకుతాయి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్వైరీస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.